నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ బాదర్కు మెమో జారీ చేశారు. ఇటీవలే డాక్యుమెంట్ 4175/24 నంబర్ పేరిట అధికార కాంగ్రెస్కి చెందిన స్థలాన్ని అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ వ్యవహారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తేవడంతో సంబంధిత రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రమేష్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ బాదర్కు బుధవారం మెమో ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశంపై వివరణ కోరారు. దీంతో ముఖం చాటేస్తూ ఆరోగ్యం బాగానే ఉన్న సిక్ లీవ్ పెట్టారు సబ్ రిజిస్ట్రార్ బాదర్. మరోవైపు శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు సదరు దస్తావేజును రద్దు చేయించారు. అయితే రద్దు చేసిన డాక్యుమెంట్ సైతం నిబంధనల ప్రకారం లేదని, దీనివల్ల తమకు భవిష్యత్తులో న్యాయపరంగా చిక్కులు తప్పవని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కేశవేణు డీఐజీ రమేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని, లేని పక్షంలో తామే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కళ్ళెదుటే తప్పుదం కనిపిస్తున్న ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో మమా అనిపించేలా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇదే విషయం సబ్ రిజిస్ట్రార్కి బిగ్ టీవీ ప్రతినిధి ప్రశ్నిస్తే దురుసుగా ఎలా సమాధానం ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు 4175 డాక్యుమెంట్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు రాత్రి క్యాన్సిల్ చేసే మళ్ళీ పేపర్లో వచ్చింది కదా, వాళ్ళది అసలు కానే కాదని చేసే అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆయన ఛాయ్ అయినా అంట బాబు, ఆయన పేరు మీద ఉంది, కేర్ ఆఫ్ యూసుఫ్ అని వస్తుంది. చేయవచ్చు, ఆయననే ఉంటున్నాడు కదా. ఇప్పుడు కవిత కాంప్లెక్స్ కేర్ ఆఫ్ చేయండి అనుకుంది, ఆయననే ఉన్నాడు. ఆయన మీద డెత్ ఉంది, లీగల్ హెయిర్ అన్ని ఉన్నాయి, ఉంటేనే చేసాము. చేసినాం, ఇంకా ప్రాబ్లం ఉంది అంటే క్యాన్సిల్ చేసినాం. ఇంకా ఏం చేయాలి? దాని పక్కనే కేర్ ఆఫ్ అని ఉంది, దాని పక్కనే కేర్ ఆఫ్ అని పేరు ఉంది. అతనిది కేర్ ఆఫ్ యూసుఫ్ అని ఉంది. యూసుఫ్ ది అన్నది నాకు తెలియదు కదా, యూసుఫ్ ది అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఇచ్చిన వేరు అని అనుకున్నాం. మళ్ళీ అదే చెప్తారు, నేను అదే చెప్తున్నా కదా, అదే నీ పేరు ఉంటే చేసినామని చెప్తున్నా కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఇచ్చారు మేడం గిఫ్ట్ గా అన్నాడు. సరే అని మేము చేస్తున్నాం, మాకేం తెలుసు అది ఇష్యూ ఉంది అని. సరే అని మళ్ళీ క్యాన్సిల్ చేసినాం. పేపర్లో వచ్చింది, అయిపోయింది. అదే ఎవరిది ఉంటుందో ఫస్ట్ వాళ్ళకే పోతుంది. ఎవరిది ఉంది అదే కాంగ్రెస్ పార్టీ అని ఉంది కదా, దాని మీదనే ఇచ్చిన. మళ్ళీ అయిపోయింది క్యాన్సల్. ఎవరికి క్యాన్సల్ అయిపోయినాక ఫస్ట్ పార్టీ ఎవరు ఉందో వాళ్ళ దగ్గర పోతుంది. ఏం లేదు, నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసిన, అది కూడా నాకు తెలియదు. అరే ఏమో సార్, అది పాతది నాకు తెలియదు. ఇప్పుడు చెప్పినా కదా, ఇంకా అది రాయండి. గతంలోనూ సారంగాపూర్ శివారులోని 169 సర్వే నంబర్లో 3.5 ఎకరాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో నోటీసులు అందుకున్నారు సబ్ రిజిస్ట్రార్. అప్పుడు కూడా 2 నెలల సిక్ లీవ్ పెట్టి విధులకు దూరంగా ఉన్నారు ఆమె. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కేసులు నమోదు అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారి అక్రమాలు కొనసాగాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లపై గత 3-4 రోజులుగా చోటా న్యూస్, బిగ్ టీవీ స్పెషల్ గా కథనాలు వేసింది. ఈ నేపథ్యంలో కథనాలు చూసిన సంబంధించిన ఉన్నతాధికారులు అంటే డిఐజీ సంబంధించిన రమేష్ ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేశాడు. ఇప్పటికే సబ్ రిజిస్టర్ గా ఉన్న బాదర్ గతంలో సంవత్సరం క్రితం సారంగపూర్ లోని 169 సర్వే నంబర్ లో 3.5 ఎకరాల భూమి కొంతమంది పేర్లపై రిజిస్ట్రేషన్ చేసింది. దాంతో అప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది, తనపై కేసు కూడా నమోదు చేశారు. కానీ అప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండలతో మళ్ళీ
అదే సీట్లోకి వచ్చి సబ్ రిజిస్టార్ గా కొనసాగుతున్నారు చాలా రోజులుగా. ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ల్యాండ్ నే కబ్జా చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ఏదో నకిలీ పత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయడంతో ఒకసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఈ విషయాన్ని బయటకు తీసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా దీనిపై దృష్టి సారించారు. దీంతో ఆ సంబంధించిన ల్యాండ్ పై సబ్ రిజిస్టర్ పై కంప్లైంట్ చేయడం జరిగింది ఉన్నతాధికారులకి. దీంతో డొంకలాగితే విచారణంతా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా స్పందించినప్పటికీ అధికారులు ఇప్పుడు మాత్రం నోటీసులు అయితే జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నగర కాంగ్రెస్ పార్టీ పైన రిజిస్ట్రేషన్ అయిన భూమి ఏదైతుందో ఆ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బిక్కి వేసిన కథనాల తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని నిన్న సబ్ రిజిస్టర్ దగ్గరికి అడిగినప్పటికీ కూడా ఫ్రస్ట్రేషన్ గురైందామే. అప్పటికే ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఒకసారిగా సిక్ లీవ్ పెట్టింది. అంటే గతంలో కూడా ఇట్లనే వార్తలు ఇచ్చినప్పుడు కూడా సిక్ లీవ్ పెట్టి 2 months వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా 2 నెలల పాటు సిక్ లీవ్ పెట్టి ఈ రోజు వెళ్ళిపోయింది. విజువల్స్ చూడొచ్చు, ఖాళీ కుర్చీ. అంటే నిన్న మాట్లాడినప్పుడు ఆమె అదే కుర్చీలో ఉంది. ఈ రోజు మాత్రం ఆ కుర్చీలో లేదామె. వివరణ అడిగేసరికి అక్కడ వెళ్ళేసరికి ఆమె సిక్ లీవ్ పెట్టి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ అదే తప్పు మీద తప్పు చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె సిక్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైతే భూమి అంటే 4175 సంబంధించిన ఏదైతే ఆ భూమి ఏదైతుందో ఆ భూమిని ఇప్పటివరకే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉన్నట్టుండి గత 2 రోజుల క్రితం రాత్రికి ఆ భూమిని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే బిక్కి వేసిన కథనాల తర్వాత ప్రస్తుతానికైతే ఆమెకు నోటీసులు ఇచ్చి ఆమెపై చర్యలు తీసుకునే ఒక కమిటీ వేశారు. డిఐజీ సంబంధించిన డిఆర్ కూడా కమిటీ వేసడం జరిగింది. ఇప్పటికే దానిపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సిక్ లీవ్ పెట్టి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది.